నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం। కోదాడ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం కొద్ది రోజుల క్రితం కోదాడ టీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నేడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను ప్రత్యేకాధికారి నేతృత్వంలో ఎన్నుకోవడం జరిగింది। మొత్తం కోదాడ మున్సిపాలిటీలో 35 కౌన్సిలర్లకు గాను ఒకరు మృతి చెందగా 34 మంది కౌన్సిలర్లు అన్నారు। ఇందులో 29 మంది అప్పటి టీఆర్ఎస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని ఫిర్యాదు చేయడంతో టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవిని కోల్పోవడం జరిగింది। ఈ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మొత్తం 29 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు। కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ గా సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ గా కందుల కోటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। అనంతరం వారు ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలను చేపట్టారు। ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలు అవిశ్వాస తీర్మానాలతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ స్థానాలను దక్కించుకుంటుంది। ओम आजम्या केशवाय स्वाहा केशवाय नमः नारायणाय स्वाहा नारायणाय नमः माधवाय स्वाहा माधवाय नमः गोविंदाय नमः विष्णवे नमः मधुसूदन पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्न ओम विशासाः एते भूमिकारकाः एतेषां मरुरोधेन ब्रह्मकर्म ओम भवः ओम शुभः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं सवितुर्वरे ब्रह्मर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भोज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्सुवरों मम अनुकोण्डय मम यजमानस्य उपात्ता समस्तुर्दक्षयद्वारा श्री परमेश्वरामुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शान्ति शान्ति पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायदाक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पाद पद्मं मयि सन्निधत्स्व यासा पद्मासनस्था विपुलकटतटी पद्मवत्सायदाक्षि गम्भीरावर्तनाभिधरमरणमिता शुभ्रवस्त्रोता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता ममकरैर्वहन्तीं कमलासनस्था बालार्ककोटिप्रतिभां नेत्रां भजे मुम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके सदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते सर्वस्य అక్క నువ్వు ఒకసారి కూర్చొని శ్రీరామరాయ ధ్రువందే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంద ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః నాకు వైస్ చైర్మన్ గా అవకాశం ఇచ్చినటువంటి మా నాయకుడు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా శాసనసభ్యురాలు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి, అదేవిధంగా వేనేపల్లి చంద్రరావు గారికి, లక్ష్మీనారాయణ రెడ్డి గారికి, కోవిడ్ రామారావు గారికి, పారసీతయ్య గారికి, మహబూబ్ జానీ గారికి, అదేవిధంగా నా తోటి కౌన్సిలర్ అయినటువంటి కౌన్సిలర్ మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది। అదేవిధంగా మేడం గారి సహకారంతో కోదాడ అభివృద్ధిలో మేము పాలుపంచుకుంటూ వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ కోదాడ యొక్క అభివృద్ధికి పాటుపడతామని
మీ ముఖంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు కోదాడ పట్టణ పురపాలక సంఘ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, ఇక్కడ కోదాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలటం, ఈ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన మన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి, మరి కౌన్సిలర్ మిత్రులకు, అందరికీ పెద్దలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోదాడ పట్టణాన్ని ఒక అందమైన సుందరవదనంగా తీర్చిదిద్దాలని కోరిక ఉన్నది. అయితే ఇది గత 4 సంవత్సరాల నుంచే నేను ఆలోచించాను. కాదు అప్పుడు నా కళ నెరవేరలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నా కళ నెరవేరినందుకు అదేవిధంగా మేడం గారు కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యధిక నిధులు తీసుకొచ్చి ఎంత డెవలప్మెంట్ చేశారో అంతకాడికి ఒక 150 కోట్లు ఎక్కువ తీసుకొచ్చి కోదాడని నియోజకవర్గాన్ని, కోదాడని పట్టణాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దాలనే ఎయిమ్ మేడం గారికి ఉంది. ఆ ఎయిమ్లో భాగంగా మనం ఈరోజు కోదాడ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకొని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చింది. అదేవిధంగా పదవి బాధ్యతలు స్వీకరించాను నేను ఈ రోజు నుంచి. మేడంని సహకరించుకుంటూ వారి అడుగుజాడలో నడుస్తూ కోదాడని అందమైన సుందర పట్టణంగా తీర్చిదిద్దుతారని ఈ కోదాడ పట్టణ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. మరి ఒకసారి కోదాడ పట్టణ ప్రజలందరికీ, మీడియా మిత్రులకి, కౌన్సిలర్ మిత్రులకి, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, కాంగ్రెస్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా కళ నెరవేర్చినందుకు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి.